హిమాలయాల వలె ఉన్నతమైనది. గంగా నది వలె పవిత్రమైనది. మర్రి చెట్టు వలె విస్తృతమైనది. భారతదేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీ నవభారత నిర్మాణంలో ప్రముఖ పాత్ర వహించిన పార్టీ ఇది దేశభక్తుల పార్టీ, త్యాగధనుల పార్టీ. జాతిపిత మహాత్ముడు శాంతిదూత జవహర్లాల్ నెహ్రూ, విప్లవ నేత నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్, ఉక్కు మహిళ ఇందిరమ్మ, త్యాగశీలి సోనియమ్మ, ఇలాంటి ఎందరో మహనీయులు నాయకత్వం వహించిన పార్టీ. ఇటువంటి పార్టీలో ఉన్నందులకు నేను గర్విస్తున్నాను. ఇటువంటి పార్టీలో ప్రతిష్టాత్మకమైన కడప నగర అధ్యక్షుడిగా నన్ను నియమించినందుకు కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు శ్రీమతి సోనియా గాంధీ గారికి, మల్లికార్జున ఖర్గే గారికి, రాహుల్ గాంధీ గారికి, పిసిసి అధ్యక్షులు షర్మిలారెడ్డి గారికి, సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారికి, కడప జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి విజయజ్యోతి గారికి సహకరించిన అందరూ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కడప నగరంలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం మనస వాచ కర్మన త్రికరణ శుద్ధిగా అందరినీ కలుపుకొని సమన్వయంతో పనిచేసి వచ్చే సంస్థాగత ఎన్నికల్లో కడప కార్పొరేషన్ లో కాంగ్రెస్ జెండా ఎగరవేసేందుకు నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా ప్రమాణం చేస్తున్నాను.